హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా ఛానల్. ఈరోజు వీడియోలో ఆలుగడ్డ అయితే చేస్తున్నాను. చూడండి, ఆలుగడ్డ కర్రీ. ఆలుగడ్డలను అయితే ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని, అలాగే టమాటా ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని కూడా సపరేట్గా పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకోవాలి. నేను ఇక్కడ పొయ్యి పైన అయితే చేస్తున్నాను. పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కల్లమక్కు అయితే వేసుకొని చటపటలాడేంత వరకు వదిలేయాలి ఫ్రెండ్స్. ఇవి బాగా వేగాలి. ఇవి వేగిపోయాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేసి కలుపుతూ ఉండండి. తొందరగా వేగిపోతాయి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. మనకి గోల్డెన్ కలర్ అయితే వచ్చేస్తాయి. దాని తర్వాత టమాటా ముక్కలను కూడా వేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా అయితే కలుపుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. తర్వాత ఆలుగడ్డ ముక్కలను కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఆలుగడ్డలను కూడా కొంచెం ఆయిల్ కుక్ అయ్యేంత వరకు అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఆలుగడ్డలు బాగా అయితే ఉడికిపోతాయి నూనెలను. దీంట్లో మాత్రం వితౌట్ వాటర్ అండి, నీళ్ళు వేయకుండా ఆలుగడ్డ ఫ్రై మాత్రమే చేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి వీటిని కూడా మంచిగా అయితే కలుపుకోవాలి మనం. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా ఒకసారి కలుపుకోండి. ఆలుగడ్డ కర్రీ చాలా బాగుంటుందండి. చాలా ఎమ్మీగా, చాలా క్రిస్పీగా, సూపర్గా టేస్ట్తో ఉంటుంది. చూడండి, ఇలా అంతా బాగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకొని మళ్ళీ ఒక 5-10 నిమిషాల వరకు మూత పెట్టుకొని చూడండి, ఆయిల్లోనే బాగా మెత్తగా అయిపోతాయి ఇవి. తర్వాత చూడండి, ఇలా అయితే బాగా ఆయిల్ మాత్రం పైకి తేలిపోతూ ఉంటుంది. దాని తర్వాత మనం ఏం చేయాలి, కారం అయితే వేసుకొని, నేను ఇక్కడ 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. మీరు ఇంకా కారం తింటారంటే ఎక్కువ వేసుకోండి, లేదు మేము తక్కువ తింటామంటే చూసి వేసుకోండి. మనం కారం తినే బట్టి నేనైతే 2 స్పూన్ అయితే వేసాను. మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండండి. చూడండి, ఇలా అయితే కలుపుకోండి. మా ఇంట్లో గ్యాస్ అయిపోవడం వల్ల ఇలా పొయ్యి మీద అయితే చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఏమనుకోకండి. గ్యాస్ ప్రాబ్లం కదా, ఇప్పుడు గ్యాస్ అందుబాటులో లేదు. తర్వాత వాటర్ని అయితే వేసుకుంటున్నాను. వితౌట్ వాటర్ అని చెప్పారు, వాటర్ వేసారు కదా అనుకోకండి. మామూలుగా కొంచెం అయితే వేసుకున్నాను అంతే, మరీ ఎక్కువ అయితే వేయలేదండి నేను. చూడండి, వీటిని బాగా ఉడకనివ్వాలండి మనము. చూడండి, దగ్గరికి పడిపోతూ ఉంది. ఆలుగడ్డల ముక్కలు బాగా ఉడికిపోతున్నాయి. చూడండి, ఇలా బాగా ఉడికిన తర్వాత మనం గరం మసాలా, ధనియా పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండడం వల్ల మనకి అడుగంటకుండా ఉంటుంది. కూర కొంచెం దగ్గరకు అయితే పడిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి వీడియోలో ఇంత క్రిస్పీగా ఇలా అయితే రెడీ అయింది. చూడండి, ఆలుగడ్డ ముక్కలు అవి ఎంత బాగుంది. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? చూడండి, మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ మాత్రమే తేలింది. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేసుకొని